సముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరం ద్వారకాను ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ ద్వారా సందర్శించారు. సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడికి భక్తిపూర్వకంగా ప్రార్థనలు జరిపారు. అనేక సంవత్సరాలుగా ద్వారకాను సందర్శించాలని అనుకుంటున్నానని, ఇప్పటికీ ఈ కోరిక నెరవేరిందని, ఇదొక దివ్య అనుభూతి అని సముద్రం నుంచి బయటకు వచ్చిన అనంతరం మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని ద్వారకలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. కొన్నిటికి శంకుస్థాపనలు చేశారు. ఓఖా ట్రిప్ ద్వారా మధ్య నిర్మించిన దేశంలోని అతిపెద్ద కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం సముద్రంలో ఉన్న ద్వారకా నగర అవశేషాలను సందర్శించడానికి పంచ్కుయ్ బీచ్ నుంచి స్కూబా డైవింగ్ చేశారు. ఆయనకు సాయంగా నౌకాదళ డైవర్లు కూడా సముద్రంలోకి వెళ్లారు. సముద్ర గర్భంలో మోదీ పద్మాసనం వేసి ముఖళిత హస్తాలతో శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించారు. నెమలి ఈకలను సమర్పించారు. బయటకు వచ్చిన అనంతరం తన అనుభవాలను పంచుకుంటూ అత్యంత దివ్యమైన అనుభూతి కలిగింది అని, ద్వారకా సందర్శనకు ధైర్యం కన్నా విశ్వాసమే కీలకమని చెప్పారు. ప్రాచీన నగరాన్ని స్మృశించినప్పుడు 21వ శతాబ్దంలో వైభవోపేత భారతదేశం తన ముందు కదలాడింది అని, చాలాసేపు నీళ్లలోనే గడిపానని తెలియజేశారు. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మలచాలన్న తన నిశ్చయం మరింత బలపడిందన్నారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా గురించి పురాతత్వవేత్తలు చాలా రాశారు. మన పురాణాల్లో కూడా దాని గురించి ఎంతో ఉంది. విశ్వకర్మ స్వయంగా ఈ నగరాన్ని నిర్మించారని అంటారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి చిహ్నంగా నిర్మించిన గొప్ప నగరం ద్వారకా. ఆ నగరాన్ని దర్శించుకున్నప్పుడు నాటి ప్రాచీన వైభవాన్ని, దివ్యత్వాన్ని అనుభూతి చెందాను. నాతో పాటు నెమలి ఈకలను తీసుకెళ్లి శ్రీకృష్ణుడికి సమర్పించాను అని వెల్లడించారు. ద్వారకాను సందర్శించాలన్న తన కోరిక దశాబ్దాల నాటిదని, నేడు అది పూర్తి కావడంతో అపరిమితమైన సంతోషం కలిగిందని మోదీ తెలిపారు. ఎక్స్లో కూడా ప్రధాని కొన్ని ఫోటోలను షేర్ చేశారు.